ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ని చూసి అల్లుడు నా మీద జోష్నకి అనుమానం వచ్చినట్టుగా ఉంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ కాదు మామయ్య, ఒకసారి పక్కకు రండి అని చెప్పేసి దాస్ని పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మాట్లాడుతూ అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దాస్ మాత్రం, అవును కార్తీక్, నాకు అనుమానంగానే ఉంది, మొత్తం విషయం తెలిసిపోయిందేమో జోష్నకి అనిపిస్తుంది, అందుకే నా దగ్గరికి వచ్చి వార్నింగ్ కూడా ఇచ్చింది నాకు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవును అల్లుడు, నా మీద అయితే తనకి అనుమానంగానే ఉంది, నాకు గతం గుర్తు వచ్చేసింది అని తనైతే గుర్తుపట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే, అదంతా నేను చూసుకుంటాను మామయ్య, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న దాస్ మాత్రం, కార్తీక్ వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు, ఇద్దరు ఒక్కటయ్యారు అంటే వాళ్ళిద్దరు ఏం చేసే తేల్చి అంతవరకు వదిలిపెట్టారు కదా, దానికి ప్రతీకారంగానే మళ్ళీ ఏదో ఒకటి ప్రజలు చెప్తూనే ఉంటారు, వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియాలి కార్తీక్ అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం, నేను చూసుకుంటానులే, వాళ్ళ గురించి తెలియకపోయినా వాళ్ళు ఎలాంటి వ్యక్తి వేస్తారో నాకు చాలా బాగా తెలుసు మామయ్య అని అంటాడు. ఇంతలో అక్కడున్న దాస్ మాత్రం, అవును, నువ్వు ఆ రోజు అగ్రిమెంట్ మీద సంతకం చేసావు కదా, అందులో ఏముందో చదువుకొనే చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, లేదు మామయ్య, సంతకం చేశాను అంతేకాని అందులో ఏముందో ఏం లేదు, అవన్నీ చూసుకొని చెయ్యలేదు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న దాస్ మాత్రం, అలా ఎలా చేసేసావు, నువ్వు దీప విడిపోవాలి అని దాని మీద రాసి పెట్టేస్తే జోష్న ఏం చేస్తావో అని చెప్పేసి అంటూ ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే సరిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దాస్ మాత్రం, అవును, మీరిద్దరు విడిపోవాలి, అలాగే నాతోనే ఉండాలి అని జోష్న అలాంటి పన్నాగం పండినా పండవచ్చు, అప్పుడు నువ్వు ఏం చేయగలవు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు.